నిన్నటి మ్యాచ్ ని టీమిండియా పోగొట్టడానికి నాకు అనిపించిన మెయిన్ రీజన్ చెప్పాలని అనుకుంటున్నా మామ. నేనేమైనా తప్పు చెప్తే కామెంట్ చేయండి మామ. నెంబర్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటింగ్ డెప్త్ కావాలి హర్షదీప్ సింగ్ ప్లేస్ లో హర్షిత్ రాణాని తీసుకున్నారు. మీరు అనుకున్నట్టుగానే మనోడు బ్యాటింగ్ బాగా కుమ్మేశాడు, అందులో నో డౌట్. చాలా అంటే చాలా బాగా ఆడాడు. మరి బౌలింగ్ సంగతి ఏంటి సార్? 2 overs లో 27 రన్స్ ఇచ్చాడు, అందులో ఒక నో బాల్ కూడా ఉంది. జస్ట్ ఇమాజిన్ మనోడు మిగిలిన 2 overs కూడా వేస్తుంటే ఆ నెంబర్స్ ఎంత అయ్యేదు. బౌలర్స్ విన్ ద మ్యాచ్ అనే కోట్ ని ఎప్పుడు వినలేదా సార్? పెద్ద టార్గెట్ ని కొట్టించాలన్న బౌలర్స్, తక్కువ టార్గెట్ ని డిఫెండ్ చేయాలన్న ప్రాపర్ బౌలర్స్ కావాలి. హర్షిత్ రాణాని బ్యాటింగ్ చేస్తున్నారు, తన ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఒక ఆల్రౌండర్ అవుతాడు, అందులో నో డౌట్. కానీ ఇంకో 4 months లో మనకి వరల్డ్ కప్ ఉంది. అది దృష్టిలో పెట్టుకుని టీం ని ప్రిపేర్ చేయాలి, ప్లేయర్స్ పొజిషన్ ఫిక్స్ చేయాలి. ఇవన్నీ పక్కన పెట్టేసి కొత్త ప్లేయర్స్ తో ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తే ఎలా? మొన్న ఏషియా కప్ లో వచ్చినట్టు చిన్న టీమ్స్ రావు సార్ వరల్డ్ కప్ కి. టాప్ క్లాస్ టీమ్స్ వస్తాయి, టాప్ క్లాస్ ప్లేయర్స్ వస్తారు. మీరేదో టైం ఉంది అనుకుంటున్నారు, అంత టైం అయితే లేదు. సో ఈసారి మ్యాచ్లు పోతే బ్లేమ్ మొత్తం సీనియర్ ప్లేయర్స్ మీద వేద్దాం అనుకుంటున్నారేమో. ఇప్పుడు వాళ్ళు కూడా లేరు టీమ్ లో. నెంబర్ 2, బ్యాటింగ్ పొజిషన్. ప్లేయర్స్ ఒక పొజిషన్ అడాప్ట్ చేసుకున్నారు, వాళ్ళు ఆ ప్లేస్ లోనే ఆడితే రన్స్ వస్తాయి. వేరే ఏ పొజిషన్ లో ఆడించినా రన్స్ కొట్టలేరు. మన ప్లేయర్స్ అందరూ కేఎల్ రాహుల్ కాదు, ఎక్కడ ఆడించినా ఆడడానికి. ఓపెనింగ్ లో బాగా ఆడి సంజు సామ్సన్ ప్లేస్ ని మార్చారు. 1 down లో సెట్ అయిన తిలక్ వర్మని నేను 5th ప్లేస్ లో దింపారు. జూబే దిగాల్సిన ప్లేస్ లో హర్షిత్ రాణాని దింపారు. ఇలా ఎవరు ఎక్కడ ఆడతారో ప్లేయర్ కి క్లారిటీ లేకపోతే వాళ్ళు మ్యాచ్ కి వచ్చేటప్పుడు మెంటల్ గా ఏం ప్రిపేర్ అవుతారు చెప్పండి? T20 వరల్డ్ కప్ కి అభిషేక్ శర్మ, బూమ్రా, తిలక్ వర్మ తప్పితే మిగిలిన టీం ప్రామిసింగ్ గా కనిపించట్లేదు సార్. అరే బయట నుంచి చూసిన మాకే క్లియర్ గా అర్థమవుతుంది. అంతమంది ఎక్స్పర్ట్స్ పెట్టుకుని మీరేం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఇలా ఉంటే T20 వరల్డ్ కప్ ని మనం డిఫెండ్ చేసుకోవడం కూడా కష్టమే మావా. సో ఈ పాయింట్స్ మీకు ఎలా అనిపించాయి? లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్ మావా.